వెల్కమ్ టు ఇహా నేను మిషనత. సో చాలామంది జీవితంలో మంచి స్థాయిలో ఉండాలి అనేసి వ్యాపారం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, పెళ్ళి, సో కుటుంబం ఇలా ఏదో ఒక దాంట్లో మంచిగా ఉండాలి అని అనుకుంటారు. బట్ ఏదో ఒక సమస్యతో బాధపడుతుంటారు. సో వాటి గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు బ్రహ్మం రాజు గారు ఉన్నారు. సో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, జీవితంలో మంచిగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయిలో ఉండాలి అనుకుంటారు. ఫస్ట్ బతకాలి అని అంటే డబ్బులు కావాలి, డబ్బులు కావాలి అంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగానికి సంబంధించి మంచి జరగాలంటే ఏం చేయాలంటారండి? ఓం శ్రీ మాత్రే నమః. జయ సమ్మక్క సారక్క తల్లి పెద్ద ఉత్సాయి పేరంటాలు ముగ్గు నరసింహులు ఇప్పాయసులు ఓంకార భగవతి నమశివాయిని గాయని శ్యామండేశ్వరి రాజరాజేశ్వరి ఓం నమ శివాయ. అయితే అమ్మ, జీవితంలో ప్రతి ఒక్కరికి మంచి జీవితం రావాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, రేపు కుటుంబంలో అన్ని విషయాల్లో ముందుకెళ్ళాలని ప్రతి ఒక్కరికి మనసులో ఉంటుంది. కానీ కొంతమంది జీవితాలకి ఒక దారి కనబడుతుంది, కొంతమంది జీవితాలకి దారి ఎత్తుక్కుంటూ తిరుగుతుంటారు. కొంతమంది అయితే దొరికినా దాన్ని ఉపయోగించుకోలేకుండా సద్వినియోగం పరుచుకొని దాన్ని ముందుకు రావాల్సింది పోయి వాళ్ళు కొన్ని విషయాల్లో వెనకడుగు వేసేసి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళకి మనసుకు వచ్చినట్టుగా చేసుకుంటూ పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అట్లా ప్రపంచంలో మనిషి బ్రతకడానికి ఒక వ్యాపారం కానీ ఉద్యోగం కానీ ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. ఎందుకంటే కష్టే ఫలిత అన్నాడు భగవంతుడు. కష్టాన్ని మనం నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడు. అదేవిధంగా ఒక వ్యాపారము ఒక ఉద్యోగము చేసేవాడికి చదువుతూ మంచి కెరీర్ నిలబెట్టుకోవాలనుకొని ఉద్యోగం గురించి ఎన్నో విధాలుగా ఇంటర్వ్యూకి వెళ్ళి కొన్ని విధాలుగా ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఎంత చేసినా కూడా ఆ ఉద్యోగం అనేది వాడికి రాకుండా పోవడము, లేదా వాడు ట్రై చేసినప్పుడల్లా అది వెనక్కి వెళ్ళిపోవడము, ఇలాగా వాడికి అన్ని విషయాల్లో బ్రేక్ పడుతూ వస్తుంది. అలాగే కొంతమంది చాలా వరకు వాళ్ళ భవిష్యత్తు మీద పెట్టుకున్న ఆశలు మొత్తం నిరాశలైపోయి, కొంతమంది అయితే దూర ప్రయాణాలకు కూడా వెళ్ళాలని, విదేశాలకు వెళ్ళి ఒక మంచి జాబ్ సంపాదించుకొని చేయాలని, ఇక్కడే మనం జాబ్ సంపాదించుకొని చేయాలని ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచనలు ఉంటాయి. ఇవన్నీ చాలా వరకు చాలామంది పోరాడుతూ ఉంటారు. కానీ వాళ్ళ ప్రాబ్లాలు ఏమిటి అంటే వాళ్ళ జాతక ప్రకారము, వాళ్ళ నామకార్థ ప్రకారము జరిగే కొన్ని విధి విధానాలు కొన్ని ఉంటాయి, కొన్ని వాళ్ళు చేసుకున్న నిర్లక్ష్యాలు కొన్ని ఉంటాయి, కొన్ని ప్రయత్నం చేయాలి అనుకుంటూ చేసే ప్రయత్నంలో కొన్ని ఒడిదుడుకులు ఆలోచించుకోకుండా తప్పుడు అడుగులేస్తుంటారు. ఆ టైంలో వాళ్ళకి ఏమవుతుందంటే వాడికి వచ్చే ఉద్యోగం రాకుండా పోవడము, వాడికి వచ్చిన ఇంటర్వ్యూ కూడా పాస్ కాకుండా పోవడము, లేదా వీడికి రావాల్సింది ఇంకొకటికి వెళ్ళిపోవడము, ఇలాగ కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అప్పుడు వాడు చాలా వరకే ఆ ఉద్యోగం చేయాలి, ఆ భవిష్యత్తును సాధించాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు చాలా కష్టంలో పడిపోయి మనశ్శాంతిని కోల్పోయి, డబ్బును కోల్పోయి, ఆర్థికంగా దెబ్బతినే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా వాళ్ళకి ఏమేమి ప్రాబ్లం ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంగా, అది విధిరాతలో వచ్చేది ఒకటి ఉంటుంది, తను మిస్టేక్లో చేసేది ఒకటి ఉంటుంది, తను చేస్తున్న పొరపాట్లో కొన్ని ఆటంకాలు కలిగి అతన్ని ముందుకు పోనీకోకుండా చేసేవి కొన్ని ఉంటాయి. కొంతమంది ఇష్పనేత్రాలు పడి వాళ్ళ మీద ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నం వాళ్ళకి సక్సెస్ కాకోకుండా వాళ్ళకి ఉద్యోగ రీతిలో కానీ వ్యాపార రీతిలో కానీ జాబ్ పర్పస్లో దూరంగా వెళ్ళి చెయ్యాలి, లేదా దూరంగా వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకోవాలి, చిన్న జాబ్ అయినా సరే దాన్ని సంపాదించాలి, ఆ అధికారాన్ని నిలబెట్టుకోవాలనే తపనతో ముందుకెళ్తుంటారు. కానీ అటువంటి వాళ్ళకి ఇటువంటి చిన్న చిన్న మిస్టేకు కొంతమంది మనుషుల ద్వారాగా, కొంతమందికి ఒక జాతక రీతిలో ఉన్న ప్రభావాల ద్వారాగా, కొన్ని విధి విధానాల ద్వారాగా కొన్ని గ్రహ దోషాలు ఉంటాయి. వీటి అడ్డుపడ్డప్పుడల్లా వాళ్ళ ఉద్యోగానికి, వాళ్ళు పెట్టుకున్న జాబ్కి, వాళ్ళు అనుకున్న కార్యానికి ఫుల్ స్టాపే పడుతుందే తప్ప వాడు గమ్యానికి చేరుకోలేడు, దాంట్లో సక్సెస్ కాలేడు. అలాంటి వాళ్ళకి చాలా వరకు ఇప్పుడు ప్రపంచంలో ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఒకేసారి ఉద్యోగం దొరకమంటే దొరకదు, ఒక్కొక్కటికి ఒక్కొక్క టైం అనేది ఉంటుంది. ఆ టైంని కరెక్ట్గా మెయింటైన్ చేసుకొని పోతే కంపల్సరీగా వాళ్ళకి ఒక మంచి దారి దొరికే అవకాశాలు ఉంటాయి. అలా అని మనం చేసే పనిలో నిర్లక్ష్యం చేసుకుంటూ పోతే ఇంకా ఎదురు దెబ్బలే తగులుతాయి. కానీ ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉంటాయి. కానీ అటువంటి సమస్యలు ఉన్నప్పుడు దాని సరైన పద్ధతిలో, సరైన మార్గంలో, దాని పట్టు తెలిసినవాడు, విద్య తెలిసినవాడు ఆ ప్రాబ్లాన్ని క్లియర్ చేసి ఆ ఉద్యోగాన్ని సాధించి దాన్ని ఒక సంకల్పంలో సాధించేవాడి దగ్గర అక్కడికి వెళ్ళి దాన్ని పరిష్కారం చేసుకుంటే కంపల్సరిగా వాళ్ళకి ఉద్యోగం అనేది, చేసే వ్యాపారం కానివ్వండి, ఏదైనా కూడా వాళ్ళ అభివృద్ధిలోకి వచ్చి ఆ ఒక్క సంకల్ప ప్రకారం వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళి
వాళ్ళ మనుగడలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తున్న ప్రతి ఒక్క పనిలో వాళ్ళకి ఆ ధైర్య సాహసాలు కల్పించి మంచి సంకల్పం ద్వారాగా మా అమ్మవారి ద్వారాగా ఆ అనుగ్రహం దేవత ద్వారాగా కంపల్సరిగా మీకు మంచి రిజల్ట్ వచ్చేలాగా కొన్ని విషయాలు మేము చెప్పగలుగుతాం. అదేవిధంగా వాళ్ళకి ఏదైనా పరిహారం చేయాలన్నా కూడా కంపల్సరిగా దాన్ని పరిహారం చేసి ఒక ఉద్యోగం గురించి, ఒక వ్యాపారం గురించి, తను ఇంటర్వ్యూ తీసుకున్న దాని గురించి, తన స్టడీలో అది చేస్తేనే వాడు ఆ ఉద్యోగం చేయగలుగుతాడు అనే ఒక చిన్న సబ్జెక్ట్ని పట్టుకొని దాన్ని ముందుకెళ్తానికి ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి వాళ్ళకైనా సరే సరైన పరిష్కారము, సరైన రెమెడీస్ చెప్పి వాళ్ళ పరిష్కారంలో వాళ్ళకు ఉన్న ప్రాబ్లాన్ని క్లియర్ చేసి ఖచ్చితంగా ఉద్యోగాన్ని వాళ్ళ చేతికి అందేటట్టుగా, వాళ్ళు అనుకున్న కళలు నెరవేరేటట్టుగా సరైన మార్గదశలో దాన్ని ఏర్పాటు చేసి దాన్ని కట్టడగట్టి చేస్తే కంపల్సరిగా ఉద్యోగ ప్రాప్తి వస్తూ వాళ్ళకు అందుతుంది. కానీ ఇవన్నీ కొన్ని తెలియక దేవుడున్నాడని గాల్లో తెప్పిన పెడితే ఆగదు. మన ప్రయత్నం కూడా మనం చేయాలి. దైవత్నం, మానవుడు, తర్వాత పరమాత్ముడు దయ, ఈ మూడు ఉండాలి. యత్నం, ప్రయత్నం, దైవత్నం, ఈ మూడింటిని కలుపుకుంటేనే ఆ పరమాత్ముడు, ఆ పరమశివుడు కంపల్సరిగా వాడు ఎందున వాడు మొక్కుకున్న దేవుడు, వాడు చేస్తున్న కష్టము, వాడు అనుకున్న లక్ష్యాన్ని గుర్తించి కంపల్సరిగా రేపు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి సమస్య ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి కంపల్సరిగా ఈ కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయితే మీకు తగిన నాకు రిజల్ట్ మీరు చేసి మీకు ఆ పరిహారాన్ని అందిస్తాను. హరహర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. ప్రతి దాని గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువుగారు. సంతోషం. సో చూసారు కదా, ఏ ప్రాబ్లంకైనా సో గురువుగారి దగ్గరికి రావడం వల్ల పరిహారం జరుగుతుంది. సో మీరు కూడా ఒకసారి గురువుగారి దగ్గరికి వచ్చి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించి ఒకసారి చర్చించండి. శ్రీ కాళీమాత జ్యోతిష్యాలయం. మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.